చైర్మన్ మారం జగదీశ్వర్ గారితో మాట్లాడుతున్నాం. జగదీశ్వర్ గారు, జీ తెలుగు కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సో పిఆర్సీ 6 నెలలు వాయిదా పడింది. సెప్టెంబర్లో వరకు గడువు పొడిగించారు. ఇంకో 6 నెలలు కూడా ఎక్స్టెండ్ అవుతుందేమో నాకు అనిపిస్తుంది. సో ఏం చెప్తారు ఉద్యోగులకి? వాస్తవానికి గడువు పెరిగింది కాదు, గడువు అంటే ఆ టైం అయిపోతుంది కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్స్టెన్షన్ పీరియడ్ ఇచ్చిండు 6 నెలలు. కానీ 6 నెలలు ఉంచాలని ఏం లేదు. రేపు వచ్చే నెలలో 10-15 డేట్లు కూడా ఇవ్వచ్చు. అదేం లేదు. ఎప్పుడు ఇంప్లిమెంట్ కావాలి ఇది పిఆర్సీ, కొత్త పిఆర్సీ? కొత్త దాదాపు 33 నెలలు అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్ గా ఇవ్వాల్సింది ఇంకో 3 నెలలు అయితే 3 ఏళ్ళు అవుతుంది. ఇంకో 3 నెలలు అయితే 3 ఏళ్ళు అంటే 2023 జూన్ నుంచి కొత్త పిఆర్సీ ఇవ్వాలా? జూలై నుంచి కొత్త పిఆర్సీ ఇవ్వాలి. 23 జూలై నుంచి. వాస్తవానికి ప్రభుత్వానికి మరి రిపోర్టు గతంలో ఐఆర్ అయితే ఇచ్చిండు. ఐఆర్ ఇచ్చిన సజ్జనే అసలు ఇంప్లిమెంట్ చేయాలి. యాక్చువల్ గా గతంలోనైతే రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేసేది రిపోర్ట్ లేట్ అయితే ఐఆర్ ఇచ్చేది. కానీ గత ప్రభుత్వంలో ఫస్ట్ స్టార్టింగ్ నే ఐఆర్ ఇచ్చారు 5%. మరి అక్కడి నుంచి వెళ్ళి ఇంప్లిమెంట్ చేయాలి. చాలా వాస్తవానికి ఎక్కువ సమయమే, అంటే 33 నెలలు అంటే చాలా ఎక్కువ సమయం. మరి వాళ్ళకు కూడా మరి ఆల్రెడీ రిపోర్ట్ అయి ఉండొచ్చు. మరి వీళ్ళకు వెసులుబాటు లేకన్నా ఇవ్వలేని పరిస్థితితో ఇలా ఇంకా మళ్ళీ దాన్ని ఎక్స్చేంజ్ చేస్తూ చాలా మంది వాళ్ళ ఉద్యోగులు చాలా ఆందోళనకు గురవుతారు. ఇంకా 6 నెలలు పెంచడం వల్ల చాలా మందికి ఏమనిపిస్తుంది, 6 నెలలు పిఆర్సీకి రాదేమో అనే ఆలోచన చాలా మంది ఉద్యోగులలో వచ్చింది. 6 నెలలు కాదు, నేనైతే సంవత్సరంన్నరగా రావడం కష్టం అనిపిస్తుంది నాకు ఇప్పుడున్న సిచ్యువేషన్. మీరు మొదటి అదే అంటారు, ఎందుకు రాదు? ఆల్రెడీ ఇవ్వాల్సిందే కదా, 33 నెలల్లో పోయింది. మరి ఈ కమిటీకి ఎంత సమయం? కొత్త పిఆర్సీ ఇప్పుడు ఈ కమిటీ వేసి ఎన్ని రోజులు అయింది? పిఆర్సీ కమిటీ వేసి 33 నెలలు అవుతుంది ఇప్పటి వరకు. పిఆర్సీ వేసి 33 నెలలు అయింది. కమిటీ వేసి 33 నెలలు అవుతుంది. ఇంకో 3 నెలలు అయితే 3 ఏళ్ళు అవుతుంది. తర్వాత 5 ఏళ్లకు ఒకసారి పిఆర్సీ ఇవ్వాల్సిందే. గత ప్రభుత్వాలు కూడా 2 సంవత్సరాలు గడపడం వల్ల ఇప్పటికే 2.5 పిఆర్సీ కోల్పోయినాం. మళ్ళీ ఇప్పుడు 3 ఏళ్ళు మరి చాలా సమస్యలు ఉన్నాయి. ఉన్న డిఏలను అలా మెర్జ్ చేసి మనకు కొత్త పిఆర్సీ ఇవ్వాల్సి వస్తుంది. మరి ఈ కొత్త డిఏలు అయితే ఉంటున్నాయి, కానీ అది పిఆర్సీ ఇంప్లిమెంట్ చేసినాక ఆ డిఏల రేటు పెరుగుతుంది, ఆ డిఏలు కూడా ఇవ్వాల్సి వస్తుంది. మరి ఉద్యోగులలో ఆందోళన అయితే వాస్తవానికి ఉన్నది. కానీ ప్రభుత్వ పరిస్థితి ఏమో మీరు చేసే తప్పని వాళ్ళు చేసే తప్పని వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉద్యోగులకు నిజంగా వాస్తవానికి ఇబ్బందికరంగా మారుతుంది. అసలు పిఆర్సీ అనేది అది ఉన్న ప్రాబ్లం అనేది ఉన్న పిఆర్సీ అడిగే పరిస్థితి లేకుండా తీసుకొచ్చిన ప్రభుత్వాలు వాస్తవానికి. మా డిఏలు పెండింగ్ ఉన్నాయి, ఇలా పెండింగ్ బకాయిలు ఉన్నాయి. మరి 700 కోట్లు ఇస్తున్నప్పుడు 700 కోట్లు ఇంకా రిటైర్డ్ అవుతున్నారు. వాళ్ళకు చాలా మంది 2 సంవత్సరాలే రిటైర్డ్ అయ్యి వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. వాస్తవానికి కోర్టుకు పోయి తెచ్చుకునే పరిస్థితి ఏర్పడ్డది. నిజంగా ఉద్యోగులలో ఆందోళన అవుతుంది. ప్రభుత్వాన్ని కోరుతున్నాం, వెంటనే మీరు 6 నెలలు వాళ్ళకు పొడిగించారు. కానీ 6 నెలలు కాకుండా వచ్చే నెలలోనే ఇంకా టైం అవుతుంది కాబట్టి కామన్ గా పొడిగిస్తారు. మరి వచ్చే నెలనే రిపోర్ట్ తెప్పించుకొని మా పిఆర్సీని కూడా ఇంప్లిమెంట్ చేయాలి. మా జేఏసీ సమావేశం కూడా వచ్చే నెలలో 7 నాడు ఉంది. అక్కడ అన్ని సమస్యలు పరిష్కరించి మన ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఓకే. పద్మాచారి గారు రిటైర్డ్